మిత్రులకు వందనాలు. ఎట్టకేలకు ఒక ఈ గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ మీద గురుకుల రిక్రూట్మెంట్ దాదాపుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ దాదాపుగా 9,000కు పైగా పోస్టులను అటు డిగ్రీ లెక్చరర్స్ కానీ గురుకులాలలో డిఎల్, తర్వాత జూనియర్ లెక్చరర్స్, పీజీటీ, తర్వాత టీజీటీ, లైబ్రేరియన్స్, ఇట్లా రకరకాల పోస్టులలో ఈ గురుకుల సొసైటీస్ ద్వారా గురుకుల విద్యాలయాలలో భర్తీ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఈ అందరికీ ఒకేసారి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలనే ఉద్దేశంగా టెంపరీ బేస్ మీద అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది సెలెక్షన్ అయినట్టుగా ఇవ్వడం జరిగింది. దాని మీద అభ్యర్థులు ఏంటంటే అప్పటికే ఒకే అభ్యర్థి 2 పోస్టులు 3 పోస్టులకు సెలెక్ట్ కావడం జరిగింది. మరి ఆ పోస్టులను డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేయాలంటే ఇప్పుడు జీఓఎంఎస్ నెంబర్ 81 తర్వాత జీఓఎంఎస్ నెంబర్ 544 అనేది ఒక అడ్డంకిగా వస్తున్నది. అసలు ఈ జీఓఎంఎస్ నెంబర్ 81 అనేది 1997లో ఇచ్చినటువంటి జీవో. మరి జీఓఎంఎస్ నెంబర్ 544 98లో ఇచ్చినటువంటి జీవో. ఎప్పుడు అసలు ఇవి కాలం చెల్లిన జీవోలు. ఎందుకంటే ఈ 2 జీవోల మీద గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టులు అనేక సందర్భాలలో తీర్పులు చెప్పడం జరిగింది. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనందువల్ల తప్పకుండా అంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేది నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నుంచి తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు కూడా అపాయింట్మెంట్ చేసినట్టుగా అది భర్తీ చేసినట్టుగా చూడకూడదు. అట్లా చూసి జీఓఎంఎస్ నెంబర్ 81 తర్వాత 544 అడ్డుపెట్టి నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దని చాలా సందర్భాలలో గౌరవ సుప్రీంకోర్టు 2 సందర్భాలలో స్పష్టమైనటువంటి తీర్పులు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే హైకోర్టు అయితే ఇంకా చాలా కేసులలో కూడా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా గురుకుల అభ్యర్థులు ఇమ్మీడియట్గా ఎక్కడైతే చాలా పోస్టులు మిగిలిపోతూ ఉన్నాయి, దాదాపుగా 1700కు పైన పోస్టులు అంటే 1700 నుంచి 2000 పోస్టులు మిగిలిపోతున్నాయి. కాబట్టి అవి డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నెక్స్ట్ అభ్యర్థి ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళ చేత భర్తీ చేయాలని గౌరవ హైకోర్టును ఆశ్రయించడం. మరి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఈ గురుకుల రిక్రూట్మెంట్స్ని ఆగమేఘాల మీద కంప్లీట్ చేసి అదే అంశాన్ని మనకు వాళ్ళు ప్రభుత్వం వేసినటువంటి అంటే గురుకుల సొసైటీని చేసిన కౌంటర్లు కూడా చెప్పడం జరిగింది. మరి అది అన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా గౌరవ హైకోర్టు ఒక 4-5 కేసుల తీర్పులలో మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పినట్లుగా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నెక్స్ట్ పోస్టులను భర్తీ చేయాలని, ఫాలోఅవుట్ వేకెన్సీస్ని భర్తీ చేయాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వము నుంచి అంటే ప్రభుత్వం జిఏడి డిపార్ట్మెంట్ నుంచి గురుకుల బోర్డుకి ఎలాంటి ఆదేశాలు రాలేదు, అంటే అనుమతి రాలేదు. కాబట్టి వాళ్ళు సెలెక్షన్ చేయడం లేదు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంతమంది అభ్యర్థులు ఒక 2 కంటెంప్ట్ కేసులు కూడా, కోర్టు ధిక్కరణ కేసులు కూడా అధికారుల మీద ఫైల్ చేయడం జరిగింది. అభ్యర్థులు సూచన మేరకు అభ్యర్థులందరూ కూడా కలిసి ఒక ప్రభుత్వం మీద మాత్రం ఒక న్యాయ పోరాటం మాత్రం వాళ్ళకు న్యాయం జరగాలని, ఉద్యోగాలు రావాలని కొట్లాడుతూ ఉన్నారు. దానికి ప్యారలల్గా ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, తర్వాత ఇతర అధికారులందరినీ కూడా అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది డౌన్ మెరిట్ లిస్ట్ చేయాలని. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ గురుకుల రిక్రూట్మెంట్ కూడా చెప్పేది ఏంటంటే జీఓఎంఎస్ నెంబర్ 81 కానీ జీఓఎంఎస్ నెంబర్ 544 అనేది డౌన్ మెరిట్ లిస్ట్ చేయడానికి అడ్డుగా ఉన్నాయి కాబట్టి మేము చేయలేము. ఒకవేళ చేయాలన్నా ప్రభుత్వము చీఫ్ సెక్రటరీ నుంచి మాకు అనుమతి రావాలి, పర్మిషన్ రావాలి, అదర్వైజ్ మేము చేయడానికి లేదని ఇటు గురుకుల బోర్డు అధికారులు. మరి ఏదేమైనా ఇంకొక ఆప్షన్ ఏంటంటే గౌరవ హైకోర్టు కనుక స్ట్రిక్ట్గా డౌన్ మెరిట్ లిస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రత్యేకమైన పరిస్థితులలో, ప్రత్యేకమైన సందర్భాలలో ఇవి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా 4 నెలలు 5 నెలలు ఇంకా వాళ్ళకి ఫైనల్గా సొసైటీ వైజ్గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కాలేదు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ దాని తర్వాత ఇచ్చింది. కాబట్టి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాము అనే ఒక సాకును చూపించి ఆ జీఓఎంఎస్ నెంబర్ 81 తర్వాత జీఓఎంఎస్ నెంబర్ 544ను అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినామని ఒక సాకుగా చూపించి గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టును కూడా ఆర్డర్స్ని పక్కన పెట్టి మేము డౌన్ మెరిట్ లిస్ట్ చేయమని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఇప్పుడు ఈ కంటెంప్ట్ కేసులను తర్వాత రెగ్యులర్ పిటిషన్స్ కూడా, ఎందుకంటే ఇప్పటికే మెయిన్ కేసునే డిస్పోజ్ చేయాలని చెప్పేసి మన గురుకుల బోర్డు వాళ్ళు కౌంటర్ వేయడం జరిగింది. ఆ కౌంటర్ మీద గౌరవ జడ్జి గారు
గతంలో ఈ మధ్య కాలంలోనే హియరింగ్కి వచ్చినప్పుడు కంటెంప్ట్ కేసులను తర్వాత మెయిన్ పిటిషన్స్ అన్నీ కూడా కనెక్టెడ్ మ్యాటర్స్ని అన్నీ కూడా ఒకే నెక్స్ట్ రేపు అంటే 22 ఫ్రైడే రోజు రేపు వింటాము. అన్నీ కూడా ఒకే అన్ని అన్ని ఆ బంచ్ ఆఫ్ ద కేసెస్ని బంచ్ చేయండి. కంటెంప్ట్ కేసెస్ కానీ తర్వాత ఈ గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ మీద ఉన్నటువంటి ఇంటరిమ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పిటిషన్లు అన్నీ కూడా రేపు గౌరవ హైకోర్టు ముందు రాబోతూ ఉన్నాయి. మరి ఇప్పటికే కౌంటర్ అంటే ఈ ప్రభుత్వం వేసినటువంటి కౌంటర్లు ఎక్కడ కూడా మేము డౌన్ మెరిట్ లిస్ట్ చేయమని చెప్పడం లేదు. మనకు గౌరవ అడ్వకేట్ జనరల్ గారు కూడా డౌన్ మెరిట్ లిస్ట్ చేయాలంటే జీఓఎంఎస్ నెంబర్ 81 తర్వాత జీఓఎంఎస్ నెంబర్ 544ను అమెండ్ చేసి డౌన్ మెరిట్ లిస్ట్ చేయవచ్చు అని కూడా వారి యొక్క ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వం కనుక వన్ టైం బేసిస్ మీద, ఎందుకంటే ఈ ప్రత్యేకమైన పరిస్థితులలో అపాయింట్మెంట్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అంతేగాని వీళ్ళకేదో అన్యాయం జరగాలని ఇచ్చినట్లుగా మనం భావించడం లేదు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక మెమో అంటే ఈ ఒక్కసారి వన్ టైం మెజర్స్ కింద మిగిలిన ఉద్యోగాలను డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేయమని ఆదేశించినట్లయితే సమస్యనే లేదు. సరే, ఏదేమైనా మనకు హైకోర్టు కూడా, ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన్నే ఉండే అవకాశం ఉంది. నా యొక్క అభిప్రాయం మాత్రము ఇది ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అందులో హైకోర్టు మరి సుప్రీంకోర్టులో 2 జడ్జిమెంట్స్ ఉన్నాయి. ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, తర్వాత నర్మెట్ల వంశీ వర్సెస్ అదే స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ వర్సెస్ నర్మెట్ల వంశీ కేసు. 2 కేసులు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒక 4-5 రకాల హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా నిరుద్యోగులకు అనుకూలంగానే ఉన్నాయని నేను భావిస్తున్నా. మరి గౌరవ జడ్జి గారు తర్వాత గౌరవ హైకోర్టు కనుక నిరుద్యోగుల పక్షాన్ని ఉంటుందని మనం భావించాలి. వీళ్ళకి తప్పకుండా ఒక రేపే వాదోపవాదనలు పూర్తయిపోయి జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యి తొందరలోనే కనుక జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే మనకు అధికారులు కూడా జడ్జిమెంట్స్ని అంటే హైకోర్టు జడ్జిమెంట్ని అమలు చేయడానికి సుముఖంగా ఉన్నట్లుగా మనకు చాలామంది అభ్యర్థులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఒకవేళ హైకోర్టు కనుక స్ట్రిక్ట్గా ఈ గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా గురుకుల పోస్టులను మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని స్ట్రిక్ట్గా ఒక ఆర్డర్ పాస్ చేసినట్లయితే, ఫైనల్ ఆర్డర్ ఇచ్చినట్లయితే ఈ ప్రభుత్వం కానీ తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ అప్పీల్కి వెళ్ళే అవకాశం కూడా లేదని చాలామంది అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఏదేమైనా రేపు జరగబోయే హైకోర్టు ఫైనల్ హియరింగ్లో నిరుద్యోగులకు ఆశాజనకంగా నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా గౌరవ హైకోర్టు తీర్పు ఇస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే వీళ్ళు అడిగే దాంట్లో పల న్యాయం ఉన్నది. మరి డిఎస్సి రిక్రూట్మెంట్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అక్కడ ఎక్కడ కూడా పోస్టులు మిగలకుండా ఒక పద్ధతిగా 2 పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకొని వాళ్ళు ఎంచుకున్న ఉద్యోగాన్ని ఇస్తూ ఇంకా నెక్స్ట్ ఉద్యోగంలో కింది స్థాయి ఉద్యోగంలో సెలెక్ట్ అయినట్లయితే ఆ ఉద్యోగాన్ని నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ ఎవరుంటే వాళ్ళ చేత భర్తీ చేయడం జరిగింది. అంటే కానీ ఒక గురుకుల తర్వాత ఇక గ్రూప్ 4 కూడా అదే పరిస్థితి. మరి చాలామంది అభ్యర్థులు డౌన్ మెరిట్ లిస్ట్ చూస్తారు, లేకపోతే అన్విల్లింగ్ ఇస్తారని ఆశించింది, కానీ మరి అది నిరాశాజనకంగానే వచ్చింది. ఇప్పటికే మనకు రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత ఇప్పుడు గ్రూప్ 4 విషయం ఏంటంటే వీళ్ళకు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, సెలెక్టెడ్ లిస్టు. ఈ ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్టును డిపార్ట్మెంట్ వారీగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పంపిస్తుంది. మళ్ళీ అక్కడ డిపార్ట్మెంట్ వారీగా క్యాండిడేట్ యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్టుగా మనం భావించకూడదు. మరి గురుకుల రిక్రూట్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో వాళ్ళకు ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డరు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి ఇచ్చారు. ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలే కాబట్టి తప్పకుండా వీళ్ళకు హైకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. చాలామంది 1000 మంది అభ్యర్థులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా మనకు నిరుద్యోగుల తరఫున తర్వాత నా యొక్క ప్రభుత్వానికి అప్పీల్ ఏంటంటే ఈ జియో 81ని జియో 544ను సవరించండి, లేదా రద్దు చేసి వాటి స్థానంలో ఒక కొత్త జియోని కనుక ఈ డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయడం కోసం కనుక నోటిఫికేషన్ని ఒక ప్రొవిజన్ పెట్టి ఫిలప్ చేస్తే ఇక న్యాయపరమైనటువంటి చిక్కులు రావు. అదేవిధంగా నిరుద్యోగులకు, ఎందుకంటే ఒకసారి కాంపిటీషన్ రాసిన తర్వాత పదే కాంపిటీషన్ రాసి అదే కాంపిటీషన్లో మార్కులు స్కోర్ చేస్తారనే నమ్మకం లేదు. కాబట్టి ఇక అట్లే విధంగా నోటిఫై చేసినటువంటి అన్ని పోస్టులు కూడా భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకొని ఆ 2 జీవోలను
సవరణ చేయడం కానీ లేకపోతే రద్దు చేసి ఒక కొత్త జీవోను కూడా ప్రభుత్వం తీసుకొస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇవాళ జియో 81 కానీ జియో 544 నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇలా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్తో ముందుకెళ్తా ఉన్నారు. సరే, ఈ మధ్యకాలంలో షెడ్యూల్ కాస్ట్ వర్గీకరణ ఉన్నందువల్ల ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్లు జారీ చేయడం లేదు. మరి ఏదేమైనా ఫిబ్రవరి కానీ మార్చి కానీ నెక్స్ట్ ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్ ద్వారా సైమల్టేనియస్గా నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని నోటిఫికేషన్లలో కూడా మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఒక ఉద్యోగానికంటే ఎక్కువ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. మరి సెలెక్ట్ అయినప్పుడు నిరుద్యోగులు ఏదైనా మంచి ఉద్యోగానికే పెద్ద హయ్యర్ లెవెల్ పోస్ట్కే పోయే అవకాశం ఉంది. మళ్ళీ కింది స్థాయి ఉద్యోగాలు జాయిన్ కాకపోవచ్చు. అట్లా నాన్ జాయినింగ్ వేకెన్సీస్ ఏమున్నాయో అవన్నీ కూడా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఆపరేట్ చేసే విధంగా ప్రభుత్వం ఇంకా జియో తీసుకొచ్చినట్లయితే ఈ నిరుద్యోగులకి కోర్టులు, తిరుగులు, ఖర్చులు, ఈ వ్యయ ప్రయాసాలు, తర్వాత మానసిక వేదన ఇవన్నిటి కూడా పులి స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా. సరే, ఏదేమైనా గురుకుల అభ్యర్థులకు రేపు హైకోర్టులో అన్ని కేసులు లిస్ట్ అయ్యి మంచి వాదనలు గౌరవం జడ్జి గారు కూడా వింటారని భావిస్తున్నా. విన్న తర్వాత జడ్జిమెంట్ త్వరలోనే జడ్జిమెంట్ రిజర్వ్ చేయడము లేదా 1-2 వాయిదాలైనా తొందరగా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి వీళ్ళకి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వం అంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కౌంటర్ కూడా వేయడం జరిగింది. కౌంటర్లో ఎక్కడ కూడా మేము అసలే చేయమని మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. అవి కావాల్సిందల్లా మనకు గవర్నమెంట్లో చొరవ తీసుకొని పర్మిషన్ అయినా ఇవ్వాలి, రిలాక్సేషన్ ఫర్ ఆపరేటింగ్ ఆఫ్ డౌన్ మెరిట్ లిస్ట్ ఇన్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్, గురుకుల రిక్రూట్మెంట్స్, లేదా హైకోర్టు అయినా దీన్ని సీరియస్గా, ఎందుకంటే నిరుద్యోగుల అంశం ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. మనం జియో 16 మీద ఒక మంచి తీర్పు వచ్చింది. అదేవిధంగా మనకు ఎలక్ట్రిసిటీలో కూడా మొన్న ఒక తీర్పు, ఒక బెంచ్ తీర్పు రావడం జరిగింది సర్వీస్ వెయిటేజ్ మీద. ఇక జియో 16 మీద అయితే దీని తీర్పు లోపల ఆల్రెడీ రెగ్యులరైజ్ అయినటువంటి దాదాపుగా 5,000 మందికి పైన ఉద్యోగులకు వాళ్ళను టర్మినేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదని గౌరవ హైకోర్టు చెప్తూ యాక్ట్ 2 ఆఫ్ 1994 ఇది ఈ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అన్నమాట. ఆ చట్టం 1994 తీసుకొచ్చిండు. దాని లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో ఏం చేసిందంటే సెక్షన్ 10Aని ఇన్సర్ట్ చేస్తూ ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ బేస్డ్గా రిక్రూట్ అయినటువంటి ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయడం కోసం ఒక ఆప్షన్ పెట్టుకొని రెగ్యులరైజ్ చేసిండు దాదాపు 5,000 మందికి పైన. అయితే అసలు యాక్ట్ 2 ఆఫ్ 1994 ఏంటంటే మనకు ఈ 1994 తర్వాత ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ ప్రభుత్వ శాఖలో కూడా రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి లేదు, ఓన్లీ నోటిఫికేషన్ ద్వారానే ఇవ్వాలి. ఎక్సెప్ట్ నక్సలైట్స్ అటాక్ కానీ, డిసీజ్డ్ కోట అంటే తల్లిదండ్రులు ఉద్యోగుల చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకు ఇచ్చే ఉద్యోగాలు, కారుణ్య నియామకాలు కానీ, లేదా బాంబ్ బ్లాస్టింగ్లు కానీ, ఇట్లా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలి. అదర్వైజ్ ఏ రెగ్యులర్ ఉద్యోగమైనా నోటిఫికేషన్ ద్వారానే ఇవ్వాలనేది ఆ చట్టము. ఆ చట్టానికి వీళ్ళు 2016లో ఆ చట్టానికి చిన్న అంటే తూట్లు పొడిసే విధంగా సెక్షన్ 10Aను జోడించడం జరిగింది. మరి గౌరవ హైకోర్టు ఏదేమైనప్పటికీ హిస్టారికల్ జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. ఆ సెక్షన్ను కొట్టివేయడం జరిగింది. కొట్టివేస్తూనే ఆ జియో 16ను సపోర్ట్ చేస్తూనే సెక్షన్ మాత్రం క్యాచ్ చేస్తూ కొట్టివేస్తూ ఆల్రెడీ రెగ్యులరైజ్ అయినటువంటి ఆ ఉద్యోగాలను కూడా టర్మినేట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే 15 సంవత్సరాలుగా సర్వీస్ పూర్తి చేసినారు. వాళ్ళను అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తొలగించడం భావ్యం కాదని చెప్పేసి గౌరవ హైకోర్టు తెలపడం జరిగింది. కానీ ఇక్కడి నుంచి మాత్రము ఏ ఉద్యోగమైనా రెగ్యులర్ ఉద్యోగాలన్నింటిని కూడా రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు తెలియజేయడం. ఏదేమైనా రేపు జరగబోయే రేపు ఈ గురుకుల సంబంధించినటువంటి డౌన్ మెరిట్ లిస్టు సంబంధించినటువంటి కేసులు కానీ, దానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులలో మంచి వాదన జరిగి నిరుద్యోగులకు న్యాయం జరుగుతూ వాళ్ళు ఆశించే విధంగా తీర్పు వస్తుందని భావిద్దాం. ఇంకా కొన్ని అంశాల మీద చాలామంది అభ్యర్థులు ఏంటంటే చాలా లీగల్ అంశాల మీద, అంటే క్రిటికల్ లీగల్ అంశాల మీద షార్ట్గా సింపుల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి చాలామంది విద్యార్థులు, అభ్యర్థులు, ఉద్యోగులు, అభ్యర్థులు, శ్రేయోభిలాషులు, మిత్రులందరూ కూడా
నా యొక్క ఛానల్ని చాలామంది వేల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోలు నచ్చినట్లయితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా గ్రూప్ 4 కూడా మరి ప్రభుత్వం ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు కూడా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా మిగిలిపోయే ఉద్యోగాలు భర్తీ చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.